వీడింకా నిద్రపై చావలేదా? ఇంకా ఎవరి జీవితాలతో ఆడుకుందామనో ఈ ఆలోచన. బ్లడీ బెగ్గర్. దీనికి ఇదేం పోయే కాలం వచ్చింది? ఉన్నట్టుండి మురిగి చేస్తుంది. నా పిల్లంకాని లేచిందంటే, నేను సిగరెట్ తాగడం చూసిందంటే నా పని మటాష్. నీకు కాస్త పుణ్యం ఉంటుందే. నోర్మై. ఏ బ్రౌనీ, షటప్ షటప్ ఐసే. ఏ రజనీ, రజనీ ఆగు, రజనీ ఆగు. దొంగ దొంగ పట్టుకోండి, దొంగ పట్టుకోండి, దొంగ పట్టుకోండి, దొంగ. ఎక్కడ దొంగ? ఇప్పటిదాకా ఉంటాడా? ఎప్పుడో పారిపోయాడు. ఆపనుకో పకన్నాత. ఏంటి పకడేది? ఆ దొంగను చూసేసరికి నాకు షాకు. ఆ మాట అన్నాని మీకు సిగ్గుగా లేదా? సిగ్గా? ఎందుకు? ఒక డాన్ కి భర్తవై ఉండి దొంగను చూసి షాక్ అయ్యానని చెప్పడానికి. నీకే నువ్వేమైనా చెప్తావు. నువ్వంటే డాన్ అయ్యావు కాబట్టి నీకు ధైర్యం వచ్చింది. నాకెలా వస్తుంది? కనీసం నువ్వు నన్ను భర్తగా కూడా చూడవు కదా. లోపలికి వెళ్దాం పదండి, పదండి. గైస్, మీరంతా అలర్ట్ గా ఉండండి, ఓకే? చిచి, నీలాంటి వాడిని నమ్ముకున్నందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది. నువ్వేదో ఎరగదీస్తావని, వీరంగా వాడతావని నీ మీద వేలకు వేలు ఖర్చు పెట్టాను. చివరికి నువ్వు చేసింది ఏమిటి? త్వరలో యోగి మహాలక్ష్మి పెళ్ళంట అని ఒక దరిద్రపు వార్త మోసుకొచ్చావు. నేనిచ్చానండి. మీరేం చేయమంటే చేశాను. ఆ మహాతల్లి మెప్పు సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. కానీ ఆఖరి నిమిషం వరకు ఆవిడ గారి మనసులో ఏముందో అర్థం కాలేదు. అదే కదా దాని గొప్పతనం. నిన్ను కూడా తొణకదన్నట్టు మేధావులు కూడా మనలాగా మొరగరు. చిత్తం బతికోవిందాం. కోపంలో మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మనం మనుషులం, మొరగం. నీ మొహానికి భాషా లోపాలు వెతకడం కూడానా? అసలు ఇదంతా చేసింది నువ్వు. ఈ రవి దేశముదురు, మహాముదురు, అనుకున్న పని సాధించేస్తాడు అని అతని గురించి ఒకటే జోరులో చెప్పావు. కానీ ఇప్పుడు ఇతగాడు సాధించింది ఏమిటి? చిత్తం బతికోవిందాం. ఒక్కోసారి మన అంచనాలకు భిన్నంగా సంఘటనలు జరుగుతుంటాయని తమకి తెలియంది కాదు. ఈ మాత్రానికే. అదిగో మళ్ళీ అంత సింపుల్ గా ఈ మాత్రానికే తీసి పారేస్తావేంటి? అసలు నిన్ను. సార్ ప్లీజ్, మీరు కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఎంతగా కంగారు పడుతున్నారు? ఇంకా ఏం జరగాలయ్యా? అవతల యోగి మహాలక్ష్మి పెళ్లి జరగబోతుంది కదా. జరగబోతుంది కానీ జరగలేదు కదా. ఇళ్ళకి కానీ పండగ కాదండి. ఇవాళ రేపు పేట్ల మీద పెళ్లిళ్ళు కూడా తాళి కట్టబోయే చివరి నిమిషంలో టక్కున ఆగిపోతున్నాయి. వాళ్ళ పెళ్లి కూడా అంతే. ఆఖరి నిమిషంలో కథ ఎలా మలుపు తిప్పుతానో మీరు చూడండి. నేను మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళొస్తాను. మీరు ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. వస్తాను. ఇదే అనురాగం, ఇదే అనురాగం. హలో రవి, మళ్ళీ ఎందుకు వచ్చారు? మహాలక్ష్మి నా దాన్ని చేసుకోలేకపోతున్నాను. ఆల్రెడీ ఒకసారి గడ్డి పెట్టారుగా, మళ్ళీ షంటింగా? చాలే ఊరుకోవయ్యా. పదే పదే నిన్ను తిట్టడం నాకేమన్నా సరదానా? కాకపోతే వ్రతం చెడ్డ పొలం దక్కలేదే అన్నట్టు మనం ఇన్ని తంటాలు పడి ఇంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ మహాలక్ష్మితో నీ ప్రేమ వర్కౌట్ కాలేదనే బాధలో ఏవో 4 మాటలు అన్నాను. అంతేగాని నేను కోపడాలని కాదయ్యా. సరే గాని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను మహాలక్ష్మి దగ్గర అవ్వాలంటే ముందు ఆ యోగాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. వాడిని ఎలా బయటికి పంపించాలని ఆలోచిస్తున్నాను. అమ్మ పుట్టిలు మేనమావకు తెలియదా అని ఆ యోగిగాడి చీకటి జీవితం ఎంతటి పాపాల కోపమో నాకు తెలియదా? తెలిస్తే ఏం లాభండి? మన మహాలక్ష్మి చెప్పగలమా? చెప్పండి. చెప్పం, చెప్పిస్తాం. ఎవరితో? బాబా అల్లుడు జిడ్డు కృష్ణమూర్తితో. జిడ్డు కృష్ణమూర్తి? ఆయన ఎవరు? అండర్ గ్రౌండ్ కింగ్ బాబా కల్లుడు. యోగి చేసిన ప్రతి పాపానికి ప్రత్యక్ష సాక్షి. ఒక రకంగా చెప్పాలంటే
ఇప్పుడు వాడు మనకి వజ్రాయుధం లాంటి వాడు. మరి ఆ వజ్రాయుధం గురించి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఆ అవసరం రాదనుకున్నాను. ఎవరి సహాయం లేకుండానే ఈ పనులన్నీ నువ్వు సాధిస్తావనుకున్నాను. ఓకే ఓకే, జరిగిపోయిన దాని గురించి ఎందుకు గాని వాడి గురించి వివరాలు చెప్తాను విను. ఎప్పుడూ లాల్చీ పైజామా వేసుకుని దొడ్డికాళ్లతో నడుస్తూ ఉంటాడు. చూడవి, ఆ కృష్ణమూర్తి అమాయకంగా కనిపించే కన్నింగ్ ఫిలో. వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను నువ్వు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పరిచయం చేసుకుని అలాగే బిహేవ్ చేయాలి. అర్థమైందా? అయింది, అర్థమైంది. ఓకే, వస్తాను. బాయ్. చివరికి నా జీవితం ఇలా రోడ్డు మీద పడుతుందని కల్లో కూడా అనుకోలేదు సుమా. అతిగా ఆలోచించి ఆఖరికి వెళ్ళకిలా పడినట్టయింది నా బ్రతుకు. చిచి. డ్రైవర్ కారు. ఇతను కృష్ణమూర్తిలా ఉన్నాడేంటి? డ్రైవర్ కారు వెనక్కి పోనీ. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి గారు. హలో కృష్ణమూర్తి. పలకడేంటి? ఒకవేళ కృష్ణమూర్తి అయ్యుండడా? అయ్యుండడులే. బాబా లాంటి పెద్ద డాన్ కల్లుడంటే ఏ రేంజ్లో ఉంటాడు? వీడు మరి పాత సామాన్లు కొనేవాడి కంటే హీనంగా ఉన్నాడు. వీడి కృష్ణమూర్తి కాదు, నేనే పొరపడ్డాను. ఆ నడక కూడా అచ్చం కృష్ణమూర్తి నడకలా ఉందే. ఒకసారి పిలిస్తే పోలే? ఇదిగో నిన్నే, జిడ్డు కృష్ణమూర్తి. ఆ? సందేహం లేదు, వాడే. కాకపోతే జిడ్డు కృష్ణమూర్తి అనగానే పిలిచింది వాడిని అన్న విషయం వాడికి అర్థం కాలేదనుకుంటా. పిలిచారా? అవును. ఇదే అనురాగం. పిలిచారా? అవును. నన్ను గుర్తుపట్టలేదా? నేను రవిని, సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. ఏమో, నాకు మీరు గుర్తు రావట్లేదు. గుర్తు రాకపోతే పోనీలే, ఇప్పుడు ఫ్రెండ్స్ అవుదాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు చెప్పు, నువ్వు బాబా అల్లుడు కృష్ణమూర్తేనా? అవును. మరి నీ అవతారం ఏంటి? ఆ పాత సైకిల్ ఏంటి? ఈ బట్టలేంటి? ఆ జిడ్డు ఫేస్ ఏంటి? కోర్స్ అది ఎప్పుడు ఉన్నదనుకో. ఈ చెప్పులేంటి? వాటి నువ్వు తీసుకెళ్ళడం ఏంటి? ఏం చేయమంటారు సార్, విధి. ఊహ ఊర్లు ఏలితే రాత గాడిదల్ని కాసిందన్నట్లు నా బతుకే రోడ్డు పాలైంది. అసలేం జరిగింది? మా మామ బాబా చనిపోయాక నా భార్య డాన్ అయింది. అంతకుముందు ఏవండి ఏవండి అని నా వెనుకే తిరిగే ఆ మనిషి ఒక్కసారిగా ఏకుకు మేకైనట్టయింది. నన్ను హీనాతిహీనంగా చూస్తుంది. నా చేత ఇలా అడ్డమైన పనులు చేయిస్తుంది. మరి నువ్వెందుకు ఇలా ఊరుకుంటున్నావు? ఊరుకోకపోతే బతుకు మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అయితే వీడు ఎందుకు పనికిరాని చచ్చు సన్నాసి అయిపోయాడనమాట. వీడిని ఎలాగైనా నా దారిలోకి రప్పించుకుని వీడి ద్వారా యోగిగడి ఆట కట్టించాలి. చూడు జిడ్డు కృష్ణమూర్తి, నీ పరిస్థితి ఇలా ఉండకుండా నీ చేతి నిండా డబ్బులు ఆడుతూ నువ్వు కింగ్లో తిరిగే మార్గం ఒకటి ఉంది. చెప్పమంటావా? బాబాబు, అర్జెంటుగా చెప్పు. అయితే సాయంత్రం 5 గంటలకి ఇదిగో ఈ అడ్రస్కి వచ్చాయి. అమ్మో, మళ్ళీ సాయంత్రం బయటికి రావటమా? నా భార్య బయటికి పంపిస్తుందా? ఇప్పుడంటే ఈ చెప్పులు బాగు చేయమని పంపింది గాని ఏ పని పాటు లేకుండా బయటకు పంపిస్తుందా? అమ్మో, కుదరదు. నువ్వు మరీ ఇంత భయపడితే ఎలా? ఏం చేయమంటారు సార్, నా పరిస్థితి అంత దరిద్రంగా ఉంది. సర్లే, నేను మీ ఆవిడికి ఫోన్ చేసి చెప్తాను. అమ్మో, ఏమని? నువ్వు కలిసావని మాత్రం కాదులే,
అమ్మయ్యా. మీతో కాస్త మాట్లాడాలి. విషయం ముందు మీ భర్తకి చెప్తాను, తర్వాత మనందరం కలిసి డిస్కస్ చేద్దాం. సాయంత్రం మీ హస్బెండ్ ఒకసారి పంపించండి అని చెప్తాను, సరేనా? సరే, రావడం మర్చిపోకు. ఉంటాను. అలాగే. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోవాలి. అలాగే. కాకపోతే నాకు చిన్న సందేహం. ఏమిటి లాయర్ గారు, ఉన్నట్టుండి తమరు మా ఇంట్లో దర్శనం ఇవ్వటం, ఏవో సందేహాలు అడగటం, ఏమిటి కథ? మళ్ళీ మా పెద్దమ్మ ఏమైనా స్థిరాస్తి కొంటోందా? ఆ కొంటాను. నాకు ఈ వయసులో ఇంకా ఆస్తులు పాస్తులు కొనే కోరిక కూడాను. ఏంటి నానమ్మా, నీ వయసుకేంటి? నువ్వు జస్ట్ స్వీట్ 60 కదా. ఇంకా నయం, నాకు 60 ఏళ్ళుంటాయా? ఏదో బాధ్యతలు తీర్చుకుందాం కదా అని వీలునామా రాయిస్తున్నాను కానీ ఉహుం, ముసల్దానవి మాత్రం కాదు. ఉహుం. అయితే నువ్వు 16 ఏళ్ల పడుచు పాపైనే అంటావు. సరిగాని ఇప్పుడు వీళ్ళమ్మ బాధ్యతలు, పంచుకోటాలు తీర్చుకోటాలంటూ కొత్త టాపిక్లేంటి? కొత్తవేం కాదమ్మా, ఎప్పటి నుంచో అనుకుంటున్నవే. కాకపోతే మీ లాయర్ అంకుల్ రావటం లేట్ అవటం వల్ల వాయిదా పడింది. ఇంతకీ విషయం ఏంటి? నా పేరుతో ఉన్న ఆస్తుల్ని నీ పేరుతో మార్పిస్తున్నాను. ఇప్పుడు అవసరం ఏమొచ్చింది నానమ్మా? కొన్ని అవసరాలు రావమ్మా, కానీ మనమే వాటిని తప్పనిసరిగా అవసరాలుగా మార్చుకుని చేసుకోవాలి. అది కాదు నానమ్మా. అమ్మా లక్ష్మి, పెద్దమ్మ చేయాలనుకున్న పనికి అడ్డు చెప్పకు. లాయర్ గారు, మీరు మీ పని కానివ్వండి. మా పెద్దమ్మ పేరున్న ఆస్తిని మా మహాలక్ష్మి పేరును రాసేయండి.